అసెంబ్లీలో బల పరీక్షల నిరూపణకు పళనిస్వామి సిద్ధమయ్యారు. ఉదయం 11 గంటలకు ప్రత్యేకంగా సమావేశపరుచుతున్నట్లుగా అసెంబ్లీ కార్యదర్శి ప్రకటించారు. గవర్నర్ విద్యాసాగర్రావు నిర్ణయంతో మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వానికి మార్గాలు మూసుకుపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. పళనిస్వామిని ముఖ్యమంత్రిగా నియమిస్తూ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్ కోరడం, కొద్ది గంటల వ్యవధిలోనే ప్రమాణ స్వీకారం చేయడం చకచక జరిగిపోయాయి. ఇక పళనిస్వామి శాసనసభలో బలం నిరూపించుకోవడమే మిగిలింది. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం విశ్వాస పరీక్షలో పార్టీకి వ్యతిరేకంగా ఓటేసిన వారిపై వేటు పడే అవకాశం ఉంది. 3/4 ఒక వంతు లేక అంతకంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు పార్టీ ఆదేశాలను ధిక్కరించి ఓటేస్తేనే వారిని ప్రత్యేక వర్గంగా గుర్తించడం జరుగుతుంది. ఇప్పుడు పన్నీర్ క్యాంపులో పట్టుమని 10 మంది శాసనసభ్యులు కూడా లేరు. అందువల్ల తిరుగుబాటు ఎమ్మెల్యేలు పునరాలోచనలో పడినట్టు సమాచారం. ఈ వ్యవధిలో తిరుగుబాటు ఎమ్మెల్యేలను నయానో భయానో దారికి రప్పించే ప్రయత్నాలు జరగచ్చని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాల మధ్య పన్నీరు సెల్వంకి ఇక ఛాన్స్ ఉండబోద్దని, నెల రోజులుగా సాగుతోన్న డ్రామాకు ఇక తెర పడినట్లేనని భావిస్తున్నారు.